హాయ్ ఐఎమ్ రవిచంద్ర. మీరు చూస్తున్నారు లెర్న్ క్యాన్. ఈ వీడియోలో కంట్రోల్ ప్యానెల్ అకౌంట్ నుంచి వర్డ్ప్రెస్ సిఎంఎస్ వర్డ్ప్రెస్ స్క్రిప్ట్ ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుంటారు. ముందుగా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట క్లిక్ చేయండి. మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందే మీరు పొందొచ్చు. వెబ్సైట్ నుంచి మా ఆర్టికల్స్ చదవాలనుకుంటే technewstelugu.com అనే వెబ్సైట్ ని వీక్షించండి. మీరు చూస్తున్న వీడియో కింద ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాం. అది క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ ఆర్టికల్స్ మీరు వెబ్సైట్ నుంచి చదవచ్చు. technewstelugu.com లేటెస్ట్ టెక్నాలజీ అప్డేట్స్, వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్, సర్వర్ సెట్టింగ్స్, సర్వర్ కాన్ఫిగరేషన్ మొదలైన అప్డేట్స్ అన్ని కూడా ఈ వెబ్సైట్ లో పొందుపరుస్తాం. నా యొక్క గోడాడీ అకౌంట్ లో సైన్ ఇన్ అవుతున్నాను. గోడాడీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేశాను. నా యొక్క గోడాడీ అకౌంట్ లో లాగిన్ అయ్యాను. దీనిలో డొమైన్, హోస్టింగ్, ఈమెయిల్ అని సర్వీసెస్ కనిపిస్తున్నాయి. వెబ్ హోస్టింగ్ మేనేజ్ క్లిక్ చేయాలి. ఈ పేజ్ లో కంట్రోల్ ప్యానెల్ అడ్మిన్ అని అది క్లిక్ చేస్తాం. ఎకానమీ హోస్టింగ్ లేదా గోడాడీ హోస్టింగ్ కంట్రోల్ ప్యానెల్ అకౌంట్ ఏ విధంగా సెటప్ చేసుకోవాలన్నది ప్రీవియస్ వీడియోస్ లో తెలుసుకున్నారు. ఈ వీడియోలో కంట్రోల్ ప్యానెల్ నుంచి వర్డ్ప్రెస్ స్క్రిప్ట్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలని తెలుసుకుంటారు. ఇక్కడ వెబ్ అప్లికేషన్స్ లేదా onclick ఇన్స్టలేషన్, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఇన్స్టలేషన్ ఇలా ఏదైనా ఆప్షన్ ఉంటుంది. దానిలో వర్డ్ప్రెస్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇన్స్టలేషన్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ ఇన్స్టాల్ దిస్ అప్లికేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఇది క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ లో ఇక్కడ డొమైన్ మీ వెబ్సైట్ నేమ్ వస్తుంది. మీ అకౌంట్ లో ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ వెబ్సైట్స్ అన్ని కూడా కనిపిస్తాయి డొమైన్స్ లో. దానిలో మీరు వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయాలనుకున్నటువంటి వెబ్సైట్ సెలెక్ట్ చేసుకోవాలి. technewstelugu.com ఒకటే కనిపిస్తుంది. డైరెక్టరీ ఆప్షన్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇదేంటి చూద్దాం. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ న్యూస్ అని ఇస్తున్నాను. website.com/news అని ఒక పేజ్ వస్తుంది. ఆ పేజ్ లో మీరు వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే అలా ఇవ్వచ్చు. బ్లాగ్ అయితే బ్లాగ్. డిఫాల్ట్ డైరెక్ట్ వెబ్సైట్ లో ఇన్స్టాల్ చేయాలనుకుంటే అక్కడ డైరెక్టరీ ఆప్షన్ బ్లాంక్ ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు. బ్లాంక్ ఇచ్చి ఇన్స్టాల్ చేస్తే డైరెక్ట్ వెబ్సైట్ లో వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ 5.4 అనేది లేటెస్ట్ వర్డ్ప్రెస్ స్క్రిప్ట్. ఇది దాన్ని సెలెక్ట్ చేశాను. యాక్సెప్ట్ ద లైసెన్స్ అగ్రిమెంట్. మీ యొక్క అడ్మినిస్ట్రేటర్ యూజర్ నేమ్ అంటే వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆటోమేటిక్ అప్డేట్స్ కావాలనుకుంటే ఎస్ ఇవ్వండి, లేదనుకుంటే డోంట్ ఆటోమేటికల్లీ అప్డేట్ అనే ఆప్షన్ ఇవ్వండి. నేను ఆటోమేటిక్ అప్డేట్, సెక్యూరిటీ రిలీజ్ ఎస్ ఇచ్చాను. వర్డ్ప్రెస్ థీమ్ ఆటోమేటిక్ అప్డేట్ ఇచ్చాను. ఆటోమేటిక్ అప్డేట్ బ్యాకప్ కూడా క్రియేట్ బ్యాకప్ ఇచ్చాను. అడ్మినిస్ట్రేటర్ యూజర్ నేమ్ అక్కడ ఉన్నటువంటి డిఫాల్ట్ యూజర్ నేమ్ అవి తీసేసి నా యొక్క కస్టమ్ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేస్తాను. న్యూస్ తెలుగు అని యూజర్ నేమ్ ఇచ్చాను. పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. పాస్వర్డ్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, సింబల్, నెంబర్ ఉండాలి. మినిమం 6 క్యారెక్టర్స్ ఉండాలి. ఈమెయిల్ అడ్రస్ మీ యొక్క జీమెయిల్ ఏదైనా మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వండి. వెబ్సైట్ టైటిల్ డిస్క్రిప్షన్ ఎంటర్ చేసి కింద స్క్రోల్ చేయండి. మిగిలిన ఆప్షన్స్ ఏమి కూడా మార్చుకోండి. మల్టీ సైట్, లిమిట్ లాగిన్ అటెంప్ట్స్ ఎస్ ఇవ్వండి. అడ్వాన్స్ సెట్టింగ్స్ ఆటోమేటికల్లీ మేనేజ్మెంట్ ఇవ్వండి. ఇన్స్టాల్ క్లిక్ చేయండి. ప్రాసెసింగ్ స్టార్ట్ అయింది. టెక్ న్యూస్ తెలుగు అనే వెబ్సైట్ లో వర్డ్ప్రెస్ స్క్రిప్ట్ కంట్రోల్ ప్యానెల్ నుంచి ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. ఇక్కడ చూడండి, లేటెస్ట్ వర్డ్ప్రెస్ స్క్రిప్ట్ 49 MB, డేటాబేస్ 0.2 MB, ఈరోజు డేట్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ URL ఒక ట్యాబ్ లో ఓపెన్ చేస్తున్నాను. వర్డ్ప్రెస్ డిఫాల్ట్ లేటెస్ట్ థీమ్ 2020 థీమ్ మనకు కనిపిస్తుంది. WP అడ్మిన్ డాష్బోర్డ్ లాగిన్ పేజ్ ఓపెన్ చేస్తున్నాను ట్యాబ్ లో, లేదా website.com/login అని టైప్ చేయండి. లాగిన్ పేజ్ వెళ్తుంది. ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్, ఇంతకు ముందు ఇచ్చినటువంటి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ ఇవ్వండి. డాష్బోర్డ్ లోకి వెళ్తాం. ఈ ఆప్షన్ లో థీమ్స్ కనిపిస్తాయి. నేను ఎగ్జిట్ ఇస్తున్నాను. థీమ్ ఇన్స్టలేషన్, థీమ్ గైడెన్స్, థీమ్ కాన్ఫిగరేషన్, వెబ్ డెవలప్మెంట్, వెబ్ డిజైనింగ్, థీమ్ డెవలప్మెంట్ మొదలైనవి కూడా తర్వాత వీడియోస్ లో తెలుసుకుంటారు. మీరు చూస్తున్న స్క్రీన్ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్. విజిట్ సైట్ క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా వర్డ్ప్రెస్ ఇన్స్టలేషన్ కంట్రోల్ ప్యానెల్ నుంచి డైరెక్ట్ డాష్బోర్డ్ లాగిన్ అయింది. ఈ విధంగా వర్డ్ప్రెస్ ఇన్స్టలేషన్ తెలుసుకున్నారు. నెక్స్ట్ వీడియోస్ లో థీమ్ డెవలప్మెంట్, వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్ కాన్ఫిగరేషన్ మొదలైనవి తెలుసుకుంటారు. మా యొక్క వీడియోస్ లెర్న్ క్యాన్ ఛానల్ నుంచి వీక్షించండి. వెబ్సైట్ నుంచి చూడాలనుకుంటే technewstelugu.com అనే వెబ్సైట్ నుంచి మా లేటెస్ట్ అప్డేట్స్, వీడియోస్ మీరు వీక్షించవచ్చు. ఈ వీడియోని ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ద్వారా షేర్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క సలహాలు, సందేహాలు కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.